భగవత్ సంబంధం ఒకటి ఉంటుందండి. ఎంత మధురంగా ఉంటుందంటే అక్కడంతా సంతోషము, శాంతి, ఆనందము, పరస్పర సహకారము, ప్రీతి ఇలాగే ఉంటుంది. అది భగవత్ సంబంధం. దీన్నే ఆత్మ సంబంధము, ఆత్మ బంధుత్వము అని కూడా అంటారు. అయితే రెండూ కలిపి ఉంటే ఎవరితోనైనా అది ఇంకా బాగుంటుందండి. కేవలం భగవత్ సంబంధం చాలా బాగుంటుంది, కానీ ఆ భగవత్ సంబంధం కలిగినటువంటి వారే శరీర సంబంధం కూడా కలిగి ఉంటే, అంటే ఉదాహరణకి ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారనుకోండి, కొంతమంది జంటలను చూస్తుంటామండి. ఇద్దరు ఒకటే మాట, ఒకటే భావం, ఒకటే భక్తితో భగవత్ కార్యాలలో చాలా ప్రేమగా వాళ్ళు నిమగ్నమై ఉంటారు. ఎంత చూడముచ్చటగా ఉంటుందో అలాంటి వారిని చూస్తుంటే. అంటే ఆవిడ ఉపవాసం చేస్తా అంటే ఈయన సహకరిస్తుంటాడు, ఈయన పూజ చేస్తానంటుంటే ఆవిడ సహకరిస్తుంటుంది. ఇలా నిరంతరం కూడా అక్కడ సత్సంగం ఉంది, ఇక్కడ భజన కార్యక్రమం ఉంది, ఇక్కడ ప్రవచనం ఉంది, ఇక్కడ ఇలా చేద్దాం, స్వామికి అలంకరణ చేద్దాం, ఇలాగా ఇద్దరూ కూడా అలా మాట్లాడుకుంటూ, అలాగా భావాన్ని పంచుకుంటూ, అలాగా సత్కార్యాలలో నిమగ్నులవుతూ, దానం ధర్మం చేసుకుంటూ గడిపేటటువంటి గృహస్థాశ్రమం ఎంత మధురంగా ఉంటుందండి కదా. ఈ ప్రయాణం, ఈ జీవన ప్రయాణం అంత సులువుగా ఉంటుందన్నమాట చక్కగా దాటటానికి. కాబట్టి దేహబంధము, ఆత్మబంధము రెండూ కలిగి ఉన్నటువంటి బంధం ఇంకా మధురంగా ఉంటుంది.